హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ @వేణీరావు. ఇదైతే ఈరోజు థర్స్డే మార్నింగ్దేనండి. ఆఫ్టర్ 9ది పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నా టిఫిన్ కూడా అయిపోయింది. టిఫిన్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను. అదైతే తిన్నాను. అది తిన్నాక కొంచెం టీ తాగాలనిపించింది, అందుకే టీ పెట్టుకున్నాను. ఇంకా కూల్గా కూడా ఉంది, గొంతు కూడా అలా ఉందనేసి టీ పెట్టేసుకున్నాను. ఇంకా టీ అయితే నాకు ఒక్కదానికి చాలా వరకు పెట్టుకున్నాను. టీ తాగుతూ అయితే కాసేపు టీవీ చూడాలనుకుంటాను నేను ఎప్పుడైనా కూడా. కాసేపు ఏ ప్రోగ్రామ్ ఏమొస్తుంది అనేసి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అలాగే టైం అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే ఏదో మూవీ వస్తుంది, ఏదో బాగానే అనిపించింది అని పెట్టాను, కానీ అది చూడను నేను. ఇంకా మళ్ళీ వేరే పనులు ఉంటాయి కదా మనకి. ఇక్కడైతే ఈరోజు ఒక కూరగాయల ఆమె వచ్చింది, కొత్తగా కనపడింది నాకు ఆమె. ఈరోజు డైలీ అయితే తీసుకున్నాం దగ్గర. ఎందుకో ఫ్రెష్గా అనిపించినాయి, చాలా ఫ్రెష్ అనిపించినాయి కూరగాయలు. ఇంకా రేటు కూడా ఏమి అడగకుండా దించేసుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా లేవేమని, అంటే బుట్టలో పెట్టుకొని వస్తారు కదా వాళ్ళు. చాలా అంటే చాలా ఫ్రెష్ అనిపించినాయి నాకు. ఇంక ఇప్పుడే కర్రీ చేద్దాం అనుకున్నాను. పొద్దునైతే ఏం లేదని చట్నీ చేశాను, చింతకాయ పచ్చడి. ఒకసారి చూపించాను కదా ఫస్ట్ నా వ్లాగ్లో, అలాంటిదే. కానీ ఈసారి అయితే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను, ఎలా ఉంటుందోనని. ఇంకా పచ్చిమిర్చి అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. దాని వెనక తోడాలు ఉంటాయి కదా, అవి తీసేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో. కవర్ అయినా ఏదైనా బాక్స్ అయినా ఉంటే దాంట్లో పెట్టేసుకుంటాను. ఇవి నాకు చాలా రోజుల వరకు వస్తాయి. ఇంకైతే చిక్కుడుకాయ బాగా ఫ్రెష్ అనిపించి ఇంకా ఫ్రై కూడా చేద్దాంలే, ఉత్తి చట్నీతో అయితే పిల్లలు తినరు అనేసి ఇవి చేద్దాం అనుకొని ఫాస్ట్గా ఇవి క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే బట్టలు కూడా మార్నింగే ఉతికేసానండి, ఎందుకంటే చాలా ఉన్నాయి. నిన్న ఇల్లు క్లీన్ చేశాను కదా, దానివల్ల. ఇంకా వెనకాల కూడా ఆరేసాను చాలా వరకు. ఇక్కడైతే దేవుడికి కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ థర్స్డే ఫ్రైడే అయితే క్లీన్ చేయడం కుదరదనేసి వెనస్డేనే చేసేసాను. ఇక్కడైతే మా పాప బొమ్మలండి, ఇవి చిన్నవి, తను 9 months ఉన్నప్పుడు ఇవి తీసుకున్నాను, చిన్నవి. అవి గట్టిగా ఉన్నాయి, అసలు అవి పాడు కూడా అవ్వలేదు. ఇవైతే రీసెంట్వే, ఎందుకు బొమ్మలు అవి పడాయాలనిపించలేదు. మా బాబు అయితే విరిగిపోతాయి అవి. ఇవన్నీ కార్లు అలాంటివి ఉంటాయి కదా మగపిల్లలవి, అవి ఉండవు. ఇలా సాఫ్ట్ బొమ్మలు అవి అయితే గుర్తుగా ఉంటాయి అనేసి నేను అస్సలు పడేయలేదు. ఎక్కడైనా పడేసిన తెచ్చి మళ్ళీ నేను అది పెట్టేస్తాను, బాగుంటాయని గుర్తుగా. ఇక్కడైతే పనికిరానివి కాదులే, కానీ కొంచెం పెద్దవి ఎవరైనా వచ్చినప్పుడు తీస్తాం కదా, అలాంటివి పెట్టేశాను. ఇంకా ఎందుకులే యూస్ చేయడము, డైలీగా పెట్టానంటే అవి జిడ్డు పట్టడము, ఇంకా మళ్ళీ కడగాలి, మళ్ళీ నాకే పని అవుతుంది. ఇంకా ఎక్కడంతే అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. బట్టలు ఇవి 1 week కూడా ఉండవండి బట్టలు, ఒకదాని మీద కింద పైన అన్నీ తీసేస్తారు పిల్లలు. ఇవి కూడా అంతేను, అందుకే నేను బాక్సులు అన్నీ ఒకే బాక్స్లో పడేస్తాను, గాజులు అవి అన్నీ. ఇంకా మొత్తం ప్లేస్ ఎందుకు పెట్టడం అనేసి. చట్నీ అయితే ఇలా బాగా వచ్చిందండి, వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకు. ఇది దోశల్లోకైతే చాలా బాగుంటుంది. ఇంకా తాలింపుకైతే ఉల్లిగడ్డ నేను కొయ్యలేదు ఈసారి, ఎందుకంటే అన్నీ పెద్దవే ఉన్నాయి. చిన్నవైతే ఒకటి మొత్తం కట్ చేయొచ్చు. అది హాఫ్ కట్ చేశాను అనుకోండి, హాఫ్ ఇప్పుడు ఇంకా వంట ఏం చెయ్యను, ఈవినింగ్ కూడా అది కట్ చేసి యూస్ చేయకూడదు అంటారు కదా మొత్తం. ఇంకా రైస్ కూడా పులగం అంటారు కదా, అదే చేశాను. కొంచెం పెసరపప్పు అన్నం వేసి, కొంచెం జీలకర్ర, లైట్గా సాల్ట్ వేసి. ఆ అన్నం అయితే చాలా బాగుంటుందండి పులగం అనేసి, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా ఇది ఫ్రై అయితే అయిపోయింది. నా వీడియోస్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అసలు వ్యూస్ కూడా కొన్ని వస్తున్నాయి స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.